జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రవి సంచారం కుంభరాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించబోతున్నారు. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తారీఖు నుంచి అక్కడి నుంచి నెలనాళ్ళ పాటు కూడా సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం జరపనున్నారు. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారము ఈ సంవత్సరము చాలా విశేషమైన అంశాలతో కూడుకొని ఉంది. దానికి కారణము కర్మ ఫలప్రదాత అయిన శనీశ్వరుడు కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉండడం ఒక కారణము. రెండవ కారణము వీరిద్దరూ తండ్రి కొడుకులు, ఇదొక రెండవ కారణము. మూడవ కారణం, అతి ముఖ్యమైన కారణము, సింహరాశికి అధిపతి సూర్యనారాయణమూర్తి. 12 రాశుల్లో ఆయన రాశి సింహరాశి, ఆయన రాశి సింహరాశి. ఇప్పుడు కుంభరాశిలో ఉండి సప్తమ దృష్టితోటి సింహరాశిని సూర్యనారాయణమూర్తి వీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో కుంభరాశిలో ఉన్న శనైశ్వరుడు కూడా సింహరాశి మీద ఆయన వీక్షణని పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి సింహరాశిని వీక్షిస్తూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలోంచి పంచమ స్థానమైన సింహరాశి మీద వీళ్ళిద్దరూ దృష్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతుంది. ప్రత్యేకించి కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు సూర్యనారాయణమూర్తి సంచారము ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి తెచ్చిపెట్టబోతుంది. దీనికి పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో ఆయన ప్రవేశం అనేది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా మారింది. ఆ మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి నుంచి ఆయన మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత ఆయన మొట్టమొదటిగా అడుగుపెట్టిన రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కాలపురుషుడు కుండలిలోంచి లాభస్థానం అవుతోంది. సహజ లాభస్థానం అవ్వడం వల్ల ఎక్కడైతే సూర్యనారాయణమూర్తి తేజస్సు ఏ రాశిలో అయితే ఉంటుందో ఆ రాశికి 12 రాశుల వాళ్ళకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం మీద వెలుగులు సూర్యనారాయణమూర్తి చిందించబోతున్నాడు. ఈ విషయంలో అంటే ఏదో ఒక రకంగా బెనిఫిట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉంటుంది. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం చాలా అత్యద్భుతంగా ఉంటే ఈ వెలుగులు బాగా ప్రకాశవంతంగా, తేజవంతంగా ఉంటాయి. మీ జన్మజాతకంలో కనుక సూర్యనారాయణమూర్తి బలం అంతగా లేకపోతే కనుక అప్పుడు కూడా గోచారం మీకు వరాన్ని అయితే ప్రసాదిస్తుంది. కాకపోతే ఇది పూర్తిగా అంటే మీ జన్మజాతకం సహకరించట్లేదు కాబట్టి 50% అయితే ఈ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మరియు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక శని మహర్దశ జరుగుతూ ఉన్నా, అలాగే రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, వీళ్ళ అంతర్దశలు జరుగుతూ ఉన్నా, ఇప్పుడు సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి ఆగమనము కొన్ని విశేషాంశాన్ని సూచిస్తుంది. అంటే ఈ విశేషాంశాలు మీకు ఇంకా ఎక్కువగా వర్తిస్తాయి అని అర్థము. అలాగే మనకి ఇప్పుడు ఏలినాటి శని జరిగే రాశులు మకర రాశి, కుంభరాశి, మీనరాశి. అలాగే అష్టమ శని మరియు అర్ధాష్టమ శని. అష్టమ శని జరిగే రాశి వాళ్ళు కర్కాటక రాశి వారు, అర్ధాష్టమ శని జరిగే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏలినాడు శని, శని మహాదశ, శని అంతర్దశ, అర్ధాష్టమ శని, నేను మాట్లాడేది సూర్యనారాయణమూర్తి గురించి అయినా వీటి గురించి ప్రస్తావించడానికి కారణము, సూర్యనారాయణమూర్తి శనీశ్వరుడితోటి కూడి సంచారం ఒక నెలనాళ్ల పాటు సాగిస్తారు కాబట్టి శనీశ్వరుడికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మంచి ఎఫెక్ట్స్ సూచించబోతున్నాయి. అందువల్ల ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు ఏలినాడు శనిలో ఉన్నవాళ్ళు, అష్టమ శనిలో ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శనిలో ఉన్నవాళ్ళు, లేదా మీకు శని మహర్దశ జరుగుతున్నా, శని అంతర్దశ జరుగుతూ ఉన్నా, రవి మహర్దశ జరుగుతూ ఉన్నా, రవి అంతర్దశ జరుగుతూ ఉన్నా, లేదా మీ జన్మజాతకంలో సూర్యనారాయణమూర్తి చాలా బలోపేతంగా ఉంటే ఈ ఫలితాలు మీకు ఇంకా మంచి అనుకూలతని తెచ్చిపెడతాయి. అంటే ఇంకా వీటి కంటే ఇంకా కొన్ని రెట్టింపు ఫలితాలు వస్తాయని ఇక్కడ మనకి అర్థము. ఇక మనం ద్వాదశ రాశుల వాళ్ళకి సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. కుంభరాశి. మీ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మీ రాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించాడు 14వ తారీఖు ఫిబ్రవరి 14, 2024 సంవత్సరం.
మీ రాశిలోకి ఆయన ప్రవేశించడము మీకు కొన్ని అంటే మీ మీ ఆయన దివ్య తేజస్సు మొత్తం కూడా మీ రాశిలో పెట్టాడు. మీ రాశిలో ఆయన దివ్య తేజస్సు పెట్టడం అంటే మీకు ఏవైనా అపార్థాలు, అనుమానాలు, అపోహలు ఉంటే అవన్నీ తొలగిపోయి చాలా మనశ్శాంతిగా, చాలా ట్రాన్స్పరెన్సీగా, క్లియర్గా ఉండడానికి అవకాశం చాలా బాగా ఉంది. అలాగే మీకు ఆయన సప్తమాధిపతి అవుతూ మీ రాశిలో సంచారము ఇది మీకు వివాహానికి అనుకూలతనిస్తుంది. వ్యాపారస్తులకి చాలా అనుకూలమైన శుభ సమయము. అలాగే మీరు ఆల్రెడీ వివాహితులైతే మీ కళత్రానికి చాలా మంచి శుభ సమయం. అంటే మీరు ఒకవేళ ఆడవాళ్ళు అయితే మీ హస్బెండ్కి బాగుంటుంది, మీరు ఒకవేళ మగవాళ్ళు అయితే మీ మిస్సెస్కి చాలా బాగా ఉంటుంది. ఇలాంటి వాటన్నిటికీ చాలా చక్కటి అవకాశము ఈ నెలలో సూర్యనారాయణ మూర్తి సంచారం జరిగే సమయంలో చోటు చేసుకుంటూ ఉంది. అలాగే ఆయన సప్తమాధిపతి అవుతూ మీ రాశిలో సంచారం చేయడం అనేది ఒక ఇండైరెక్ట్గా మనం చూసుకుంటే ఇది ఒక మంచి కాంబినేషను. ఈ మంచి కాంబినేషన్ ఏ విషయానికి లీడ్ తీస్తుందంటే మీరు ఒకవేళ ఏమన్నా కనుక అద్దింట్లో ఉండి వేరే అద్దింట్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తే చాలా చక్కటి శుభ సమయం. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఒకవేళ అద్దిల్లు కాదు, ఏదైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, వెహికల్ కొనుక్కోవాలనుకున్నా, ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా వాటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది సమయం. అంటే ఇవన్నీ కూడా మీకు తీరడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఏదో ఒకటి వాల్యుబుల్ ఐటెం అయితే ఈ పీరియడ్లో మీరు ఇంటికి కొంటారు. అది బంగారం అవ్వచ్చు, వెహికల్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఆస్తిపాస్తులు అవ్వచ్చు. ఏదైనా ఒక వాల్యుబుల్ ఐటెం కొనడానికి అవకాశం మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు సూర్యనారాయణ మూర్తి ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు అనుకూలమైన మార్పులు కొన్ని చోటు చేసుకోవడానికి అవకాశం చాలా బాగా ఉంది కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. జరిగేదే మీ రాశిలో కాబట్టి ఈ సంచారము డెఫినెట్గా మీ రాశి వాళ్ళకి ఆయన అష్టమాధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి మీ రాశి వాళ్ళకి ఆయన సప్తమాధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని కలిగించే శుభ సమయమే. అయితే సప్తమాధిపతి మీకు లగ్నంలో ఉండడము, మీ లగ్నాధిపతితో కూడి ఉండడము, అంటే మీ రాష్ట్రాధిపతితో కుంభరాష్ట్రాధిపతితో కూడి ఉండడము ఒక చిన్నగా రాజయోగాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాడు. అంటే కొన్ని విషయాల్లో మంచి మంచి కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. మీ స్టేటస్ పెరిగే విధంగా కొన్ని స్టెప్స్ వేస్తారు, లేదా ఆటోమేటిక్గా కొన్ని విషయాలు జరుగుతాయి. అది మీకు అర్థమవుతూనే ఉంటుంది, మన స్థాయి పెరగబోతూ ఉంది అని చెప్పి. ఇలాంటి ఫలితాలన్నీ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి వర్తిస్తూ ఉన్నాయి. చూశారు కదండి, మీ రాశి వాళ్ళకి సూర్యనారాయణ మూర్తి ఈ కుంభరాశిలో సంచారం చేస్తూ ఎలాంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు, మరియు ఏ విషయాల్లో జాగ్రత్తలు సూచిస్తున్నారు. అయితే ఈ శుభ ఫలితాలని మరింత ద్విగుణీకృతం చేసుకోవడానికి, అలాగే జాగ్రత్తలు సూచించిన చోట భగవంతుడు బలంతో ఆ ఇబ్బందుల్ని అధిగమించుకోవడానికి చేయాల్సిన పరిహారం ఒకసారి మనం దృష్టి పెడదాం. ఈ నెల ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన బాగా చేస్తారో మరియు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి రవి యొక్క ఆశీస్సులు, సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు, సూర్యభగవాను యొక్క ఆశీస్సులు చాలా బాగా ఉంటాయి. ఈ నెల వచ్చే సప్తమి తిథి అంటే సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెట్టి మార్చి 14 వరకు కూడా ఆయన కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో వచ్చిన సప్తమి తిథి మరియు ఆదివారాలు ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన, మీ ఇంటి దగ్గర కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంటే, మీకు వీలు అవకాశం ఉంటే కనుక శ్రీరామచంద్రమూర్తి ఆలయ సందర్శనం ఇలాంటివన్నీ చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకేమన్నా కనుక కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో వేటిలో అయినా సరే ప్రతికూలంగా ఉంటే అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా లీడ్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ప్రత్యేకించి చేయమని చెప్పడానికి గల కారణము, మనకి ఇక్ష్వాకుల వంశానికి శ్రీరామచంద్రమూర్తి ఇక్ష్వాకుల వంశానికి చెందినవాడు. ఈ ఇక్ష్వాకుల వంశానికి అధిదైవం సూర్యనారాయణమూర్తి. అందువల్ల రామచంద్రమూర్తిని ఆరాధించడం, అందులో కూడా ఆయన శనేశ్వరుడు కూడా రామచంద్రమూర్తిని ఆరాధిస్తే కనుక చాలా ప్రీతి పొందుతాడు. ఎందుకంటే ఎప్పుడైనా శని దోషాలు ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాం, హనుమంతుడిని ఆరాధిస్తాం శని దోషాలు పోవడానికి. అయితే ఇక్కడ మనకి హనుమంతుడిని ఆరాధిస్తే రామచంద్రమూర్తి పలుకుతాడు, రామచంద్రమూర్తిని ఆరాధిస్తే హనుమంతుడు పలుకుతాడు.
అందువల్ల శని దోషాలు ఉన్న వాళ్ళు హనుమంతుడిని ఆరాధించడంతో పాటు రామచంద్రమూర్తిని కూడా ఆరాధిస్తే, రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల హనుమంతుడు తొందరగా పలుకుతాడు, మనకున్న ఇతి బాధల నుంచి సులభంగా బయటపడేస్తాడు. ఏదన్నా మనం దుష్టశక్తులు, దుష్ట పీడలు ఏమన్నా అంటే నవగ్రహ పీడలు ఇలాంటివి ఉన్నా కూడా ఆయన తోకతో జాడించి కొడతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా ఈ నెలంతా కూడా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ప్రార్థనలు చేసి శ్రీరామచంద్రమూర్తికి పూజ చేయడము, శ్రీరామచంద్రమూర్తి వారి ఆలయాన్ని దర్శించడము. లేదు ఇది ఏది మాకు అవ్వదండి, శ్రీరామ 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 అని మనసులో 24 గంటలు జపం చేసుకోవడానికి ఎలాంటి దోషమో లేదు. మీరు ఆడవాళ్ళైతే పీరియడ్స్లో ఉన్న మనసులో శ్రీరామ 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 అనుకోవచ్చు. ఆడమగ అని భేదం లేకుండా మీకు అశౌచం ఉంది అంటే, ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు, సో మేము చేయొచ్చా చేయకూడదు అన్న అనుమానం అక్కర్లేదండి. నామజపం ఎప్పుడైనా చేయొచ్చు. మనసులో శ్రీరామ 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 అనుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మళ్ళీ మనకి ఇలాంటి ట్రాన్సిట్ ఇప్పుడు శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా సత్వరంగా అంటే ఈ కమింగ్ 1 ఇయర్లో మనం చేసిన ఈ 1 మంత్ చేసిన దాని ఫలితాలు కమింగ్ 1 ఇయర్లో ఎప్పుడైనా వస్తాయి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. అది మీ జన్మజాతకం అనుకూలిస్తే కనుక ఇంకా మంచి ఉన్నత స్థితిలోకి స్టేటస్ మారే విధంగా ఫలితాలు ఉంటాయి. మళ్ళీ మనకి శనీశ్వరుడు కుంభరాశిలో అంటే సూర్యనారాయణమూర్తి ప్రతి సంవత్సరం కుంభరాశిలో వస్తాడు, కానీ శనీశ్వరుడు కనుక కుంభరాశిలోంచి మీనరాశిలోకి జరిగిపోయాడా మళ్ళీ 30 సంవత్సరాల వరకు మనం ఇలాంటి కాంబినేషన్ అస్సలు చూడలేము. అందువల్ల చాలా జాగ్రత్తగా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన ఈ నెలనాళ్ళు చేయండి. భగవంతుడు ఇచ్చే సన్మంగళాన్ని అందుకోండి. మీరు అలా సన్మంగళాన్ని మీ జీవితంలో అందుకోవాలని చెప్పి రామచంద్రమూర్తిని మనస్ఫూర్తిగా నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.